భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కంటెంట్ మనకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ మనం చెప్పబోయేది ఏంటంటే వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్ తాలూకు సిచ్యువేషన్. రెండు కాశ్మీర్ అంతకుముందు ఎలా ఉందో 90లో ఆ పరిస్థితిలో ఉందండి. 1990s కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉండింది, అదే పరిస్థితిలో ఇప్పుడు పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయండి. పంజాబ్లో అరాచకం పెరిగిపోయింది. వెస్ట్ బెంగాల్ షైరాలో లఘు అయిపోయింది. షైరాలో లఘు అయిపోవడంతో ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఆడవాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి కర్రలతో కొడుతున్నాడు, వీడియో పెట్టాడు. అది ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్ అలాంటి దేశాలు షైరాలో ఎక్కడ ఉందో అక్కడ జరుగుతుంది. ఆడవాళ్ళని పబ్లిక్గా కరచి కొట్టడం, వెప్పుతో కొరడాలతో కొట్టడం అవన్నీ జరుగుతాయి. సో ఇది వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. వీడియో వచ్చింది. మరి మోదీ గారు ఏం చేస్తున్నారండి? అంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 తెచ్చేవాళ్ళు గొప్పగా చెప్తుంది కదా బీజేపీ. అంటే అది అంత బాగా దిగజారుతాయి కానీ రంగంలో దిగరా? మళ్ళీ చేజారిపోతుంది పాకిస్తాన్, పంజాబ్ ప్లస్ వెస్ట్ బెంగాల్ అని అనిపించినప్పుడే మోదీ గారు యాక్షన్లోకి దిగుతారా? అసలు ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు తీసుకురావట్లేదు? ప్రెసిడెంట్స్ రూల్ వెస్ట్ బెంగాల్లో అర్జెంటుగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అక్కడ ఉన్న అరాచకం ఎక్కడా లేదు. ఎందుకు తేలిపోతున్నారు? ఏమిటి నాకు అర్థం కదా. అక్కడ కాశ్మీర్ కంటే కష్టమా? అంటే ఆర్మీ ప్రెజెన్స్ ఉండాలేమో అనుకుంటాను. ఏమంటే అక్కడ లోకల్ పోలీస్ అంతా కూడా ముస్లిమ్స్ ఎక్కువ, పాకిస్తానీ ముస్లిమ్స్ ఎక్కువ. పోలీస్ ఫోర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇస్ ఫుల్ ఆఫ్ పాకిస్తానీ ముస్లిమ్స్. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో అర్థం కాదు. పాకిస్తానీ వాడు రాగానే వాడికి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు తయారు చేసి పెట్టి, పైగా వాళ్ళకి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేసి వాళ్ళని పోలీస్ ఫోర్స్లో తోసేస్తారట. మరి అది ఎంతమంది నిజం నాకు తెలియదు, అక్కడ చూశాను. సో అందువల్ల భయపడుతున్నారా? ఎంతచేత ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలేదండి. చాలా ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. చాలా అర్జెంటుగా వెస్ట్ బెంగాల్ తాలూకు హిందువులను రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పంజాబ్ కూడా విచిత్రమైన సిచ్యువేషన్. అక్కడ డ్రగ్స్, విపరీతమైన డ్రగ్స్, ఆ డ్రగ్ మాఫియా, పైగా ఈ ఖలిస్తానీలు వాళ్ళందరూ కలిసి అరాచకంగా చేద్దామని ట్రై చేస్తారు. మరి ఏ స్టేట్ ముందు ట్యాకిల్ చేస్తారు మోదీ గారు అర్థం కాలేదు. రెండు చేయాలని నా ఉద్దేశం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టడమో, లేదంటే యూనియన్ టెరిటరీ కింద ఆ బార్డర్ స్టేట్స్ అన్ని డిక్లేర్ చేయడమో అలాంటివి ఏమైనా తీసుకురావాలి. ఎనీ బార్డర్ స్టేట్ ఇంత ఏరియా దాకా యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అక్కడ మెయిన్ మన ఆర్మీ షుడ్ టేక్ ఛార్జ్ అని నా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.